హైదరాబాద్ కూకట్పల్లిలోని మైసమ్మ చెరువుని వాసవి సరోవర్ నిర్మాణ సంస్థ కబ్జా చేసిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైసమ్మ చెరువు కాముని చెరువు మధ్య ఉన్న 17 మీటర్ల నాలా నిర్మాణం చేస్తామని వాసవి సంస్థ హామీ ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా నాలా నిర్మాణం పూర్తి చేయలేదు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు వాసవి నిర్మాణ సంస్థపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు వాసవి నిర్మాణ సంస్థపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కూకట్పల్లిలోని వాసవి కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు ఇటు నాలాను కబ్జా చేసి నిర్మిస్తున్నట్లుగా కూడా తేలింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. గతంలో నోటీసులు ఇచ్చి చేశారు ఆ నాలాకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టాలని. కానీ ఇప్పటి వరకు ఆ నాలా నిర్మాణాలు చేపట్టకపోవడం, ఆ నాలా పైనే మట్టి పోయడం, ఆ నాలాకు సంబంధించిన బఫర్ జోన్ ని కూడా వాళ్ళు విడిచిపెట్టకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం వాసవి సరోవర్ కూకట్పల్లిలో ఉన్నటువంటి వాసవి సరోవర్ 23 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ ప్లేస్ లో నిర్మాణాలు చేపడుతుంది. దాదాపు 29 అంతస్తుల్లో కూడా వాసవి ఈ నిర్మాణాలు చేపడుతుంది. మరోవైపు కాముని చెరువు, ఇటు మరో 2 చెరువులకు మధ్య వాసవి నిర్మాణాలు ఉన్నాయి. సో అందులో మధ్యలో ఆ 2 చెరువులకు మైసమ్మ చెరువు, కాముని చెరువుకి మధ్య 17 మీటర్ల నాలా ఉండే. సో ఆ నాలాకు సంబంధించిన నిర్మాణాలు చేపడతామని గతంలో వాసవి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. హెచ్ఎండిఏ నుంచి అనుమతులు తీసుకున్న సమయంలో కూడా అటు హామీ కూడా ఇచ్చింది. కానీ ఈ 2 చెరువులకు మధ్య ఉన్నటువంటి నాలాను నిర్మించకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా దీన్ని పరిశీలించారు, పర్యవేక్షించారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా ఒకసారి వారిని హెచ్చరించారు. ఖచ్చితంగా 17 మీటర్లు ఉన్నటువంటి ఈ నాలాను పూర్తిగా నిర్మాణాలు చేపట్టాలి. 17 మీటర్లతో పాటుగా ఇరువైపులా 9 మీటర్ల బఫర్ని కూడా, నాలా బఫర్ని కూడా వదిలిపెట్టాలని కూడా వారికి చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు వాసవి ఆ నిర్మాణాలు, నాలా నిర్మాణం చేపట్టకపోగా కాముని చెరువు, మైసమ్మ చెరువు రెండింటికి మధ్యలో ఉన్నటువంటి లింక్ నాలాను నిర్మాణాలు చేపట్టకపోవడం, అందులో మట్టిపోవడంతో హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కూకట్పల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వాసవి నిర్మాణ సంస్థ పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఎంతవరకు నాలా నిర్మించలేదు, ఎంతవరకు నాలా అనేది కబ్జాకు గురైంది, నాలా పైన ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయన్న అంశాలు కూడా వాసవి నిర్మాణ సంస్థ పైన దర్యాప్తు కొనసాగుతుంది. మనం ఒకసారి చూద్దాం ముందుకు వెళ్ళి. ఇక్కడ ఉన్నటువంటి 23 ఎకరాల్లో ఈ నిర్మాణాలు అనేవి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ నాలాకు సంబంధించినటువంటి ఎంతవరకు కబ్జా అయిందనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 17 మీటర్ల నాలా ఉందని చెప్తున్నారు. సో ఒకసారి ఉన్నారు వాసవి వాళ్ళు, మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, కిత్నా నాలా ఎంత ఉంది అసలు? ఓకే, కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. నాలాకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి చెరువును ఒకసారి చూడొచ్చు మనం. ఇది మైసమ్మ చెరువు, అటు పక్కనేమో కాముని చెరువు అనేది ఉంటుంది. సో కాముని చెరువుకి మైసమ్మ చెరువుకి మధ్యలో లింక్ నాలా 17 మీటర్ల నాలా ఉంది. కానీ ఈ నాలా అనేది ఇప్పుడు కనుమరుగైపోయింది. వాసవి నిర్మాణ సంస్థలు ఆ నాలాని నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ నాలాని నిర్మిస్తామని చెప్పి దాన్ని పూర్తిగా కబ్జా చేసినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మేము లోపలికి వెళ్ళట్లేము, బయట వైపుకి వెళ్తున్నాం. ఇప్పుడు మీ ల్యాండ్, ఒక్క నిమిషం నేను చెప్పేది, మీ ల్యాండ్ అనేది ఇక్కడ వరకు, ఆ మధ్యలో నాలా ఉంది. లాస్ట్ టైం నేను కూడా వెళ్ళినా, అక్కడ ఉంది. ఎస్, మనం చూడొచ్చు. ఇది 17 మీటర్ల నాలా. మైసమ్మ చెరువుకి ఇటు కాముని చెరువుకి మధ్యలో ఉండే నాలా వాసవి సరోవర్ పేరుతో నిర్మాణాలు జరుగుతున్నాయి. సో మనం చూడవచ్చు, ఈ బ్లూ షీట్స్ వెనుకనే నాలా ఉంది. దీన్ని షీట్స్ వేసుకొని మొత్తం దాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. సో అది నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది నిర్మించకపోగా ఇప్పుడు మీడియా వస్తే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించారు. ఇంకా నాలా నిర్మాణం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సో నాలాను పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమైన నేపథ్యంలోనే ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలా నిర్మాణం జరగకపోవడం, నాలా బఫర్ జోన్ లో కూడా నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలోనే వాసవి నిర్మాణ సంస్థ పైన, వాసవి సరోవర్ ప్రాజెక్టు పైన కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది 17 మీటర్ల నాలా ఉంటే ఇందులో లోపల వైపుకు కూడా దాదాపు అనేక మీటర్ల వరకు కూడా ఈ నాలా అనేది అవతల వైపు ఉన్నటువంటి చెరువు వరకు కూడా ఉంటుంది. నాలా నిర్మాణాలు చేపట్టామని చెప్పినప్పటికీ
అందులో బఫర్ జోన్లో నిర్మాణాలు నాలా నిర్మిస్తూనే ఆ బఫర్ జోన్ ని ఆక్రమించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులకు కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు వాసవి నిర్మాణ సంస్థ పైన కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి నాలా ఆక్రమణ ఎంతవరకు జరిగింది, నాలా పూర్తిస్థాయి నిర్మాణం జరిగిందా లేదా అనేది హైడ్రా పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సన్నీతో కలిసి సాగర్, బిగ్ టీవీ.